హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరి 8వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న మాట నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఉన్న మాట, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. దేవుడు ఇక్కడ అంటున్నాడు మోషేతోటి, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడు అని ఇశ్రాయేలీయులతోటి చెప్పుము. ఆత్మీయ జీవితంలో వెళుతూ ఉంటారు. ఈలోగా ఏదో ఒక సమస్య, ఇబ్బంది, బాధ, లేకపోతే అవమానము, నింద ఏదో ఒకటి వాళ్ళ జీవితాల్లో వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేసేది ఏం లేదు, ఆత్మీయంగా ముందుకు వెళ్ళిపోవడమే. ఆగే ప్రస్తావన అన్నదే లేదు. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, రెడ్ లైట్ పడింది అన్నంత మాత్రాన అక్కడే ఉండకుండా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఏంటని ఆలోచిస్తామా? అలాగే ఆలోచించాం. 2-3 నిమిషాలు, మహా అయితే అర సెకండ్, 30 సెకండ్లలో మరలా అది రెడ్ లైట్ వేసిందే గ్రీన్ లైట్ వేస్తాడు. అలాగే నీ జీవితంలో శ్రమ ఏదైతే వచ్చిందో, ఆ ఎర్ర సముద్రం భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. భూమి ఎప్పుడైతే సృజించబడిందో అప్పటి నుంచి కూడా ఈ ఎర్ర సముద్రం ఉంది. వీరు ప్రయాణం చేసేటప్పుడు ఆ దిక్కుగా దేవుడే నడిపించాడు. దేవుడే వాళ్ళు ఎర్ర సముద్రం మార్గం గుండా నడిపించాడు. ముందే ఉంది ఎర్ర సముద్రం, వెనకాల ఎవరున్నారు? శత్రువు యొక్క సైన్యం. దొరికితే మాత్రం చంపడం తప్ప మరి యొక్క పనేం లేదు. ముందుకెళ్తే సముద్రంలో పడిపోవడం తప్ప మరి యొక్క పని లేదు. అలాంటప్పుడు నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో. ఆత్మీయ జీవితంలో వెళ్ళిపోవడమే. దేవుడే ఉన్నాడు, దేవుడే కాచి కాపాడతాడు. కాబట్టి నువ్వు నాకు మొర్ర పెట్టద్దని దేవుడే మాట్లాడాడు. ఇక్కడ మొర్ర అని ఉంటుంది, కానీ హిబ్రూ భాషలో క్రై. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వేడవద్దు, ముందుకు సాగిపో. నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా దేవుడు ఉన్నాడు, నువ్వు ముందుకు సాగిపో. కొంతమంది ప్రార్థన మానేస్తారు, భక్తి మానేస్తారు, చర్చిని మానేస్తారు, ఇంకేదేదో మానేసుకుంటారు. ఇంక నిబంధన, ప్రతిష్టత, వ్రతము, ఈ యొక్క అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తారు. కాదు, నీ ఆత్మీయ జీవితంలో అడ్డులు వచ్చాయంటే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళమని, లేదా అక్కడ ఆగు, కొంతసేపు ఆగి దేవుడు ప్రార్థన చేయి. దేవుడు చెప్పే అడుగులు ముందుకే. దేవుడే నిన్ను నడిపించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.